తాడికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి హెన్రీ కృష్ణ గారు మన సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు మనం అందరము ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మనందరికీ తెలుసు. ఈరోజు మన నాయకులు వైఎస్ఆర్సీపీ అధినేత మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క ప్రాంతానికి అంటే ఈ యొక్క రాజధాని ప్రాంతాన్ని సందర్శించడానికి రైతులు పడుతున్నటువంటి బాధల్ని రైతుల యొక్క ఇబ్బందుల్ని తెలుసుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్యకి త్వరలో రానయ్యున్నారు. ఆల్రెడీ వారు చాలా దగ్గరగా వచ్చేస్తున్నారు. ఒకటేనండి, ఈరోజు మన సమస్యలు ఏంటో మనందరికీ తెలుసు. 12 గ్రామాలకి నోటిఫికేషన్ పంపించారు. ఆల్రెడీ 29 గ్రామాల్లో ఈ యొక్క భూమిని సేకరించడం జరిగింది. కొంతమంది భయంతో ఇవ్వటం కానివ్వండి, కొంతమంది ఇష్టపూర్వకంగా ఇవ్వటం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మంగళగిరి తాడికొండ ప్రాంతాల్లో ఈ 2 నియోజకవర్గాల నుండి 29 గ్రామాల నుండి ఈ యొక్క భూముల్ని సేకరించడం జరిగింది. మరి ప్రజలు భయభ్రాంతులతో ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మరి 12 గ్రామాలకు మరలా మీ యొక్క పొలాలని ల్యాండ్ పుల్లింగ్ చేస్తామని, పొలాలను తీసుకుంటామని చెప్పేసి తాడికొండకి 11 గ్రామాలకి నోటిఫికేషను, అలాగే మంగళగిరిలో ఒక గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఒకటేనండి, మా నాయకులు ఎప్పుడూ రాజధానికి వ్యతిరేకులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకి కాదు. కానీ రైతులు ఇబ్బంది పెడుతూ, రైతుల్ని బాధ పెడుతూ, రైతులకి ఇష్టం లేకుండా చేసేటువంటి ఈ విధానం అనేది చాలా అమానుష్యం. ఇది ఈ యొక్క పనిని ఎవరు కూడా హర్షించరు. ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం మరలా మరి కొన్ని ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు మరి అనేకమైనటువంటి రాజధానులు మనం చూసే ఉన్నాము. మరి ఎక్కడ కూడా ఇన్ని ఎకరాల భూముల్ని సేకరించినటువంటి విధానం ఎక్కడా లేదు. ఈ ప్రాంతంలోనే ఎందుకు మరి ఇలా ఇన్ని ఎకరాల భూములు, ముఖ్యంగా 4 పంటలు 3 పంటలు పండేటువంటి ఈ చక్కటి భూములు సస్యశ్యామలముగా 365 రోజులు కనపడేటువంటి ఈ భూముల్ని ఎందుకు మరి ఆయన ఎన్నుకొని ఇక్కడే రాజధాని పెట్టాలని ఆయన అనుకున్నారో. మరి ఈ విధానం అనేది చాలా అమానుష్యమండి. ఒక్కటే చెప్తున్నాను, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఆనందంగా ఉంటేనే రాజ్యం ఆనందంగా ఉంటుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు, ప్రజలు ఆనందంగా ఉంటారు. రైతు ఎప్పుడైతే కన్నీరు పెడతాడో, రైతు ఎప్పుడైతే బాధపడతాడో అప్పుడు ప్రజలు ఎవరికి కూడా మరి రాజ్యాలు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి, ఎవరికి కూడా అది మేలు జరగదు. ఆయన మరి ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో ఎన్నో మరి హామీలు ఇచ్చాడు. మరి ఒక్క హామీ అన్న ఈరోజు నెరవేర్చాడా? కనీసం 300కు పైగా హామీలు ఇచ్చాడు. ఏ హామీ అయినా నెరవేర్చినటువంటి దాఖలాలు ఉన్నాయండి? సంపూర్తిగా మనందరికీ తెలుసు. హామీలు ఇవ్వడమే కానీ నెరవేర్చడం అనేది ఇంతవరకు చంద్రబాబు గారి హయాంలో లేదు. పోయినసారి ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు వస్తున్నా కూడా ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదు. వారు ఏమి లేదు, పత్రికల్లో రాసుకోవటమే ప్రతి ఒక్కటి. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. అది నిజంగా కార్యరూపంగా మనం చూస్తే ఏ ఒక్కటి కూడా జరిగినటువంటి దాఖలాలు మనం ఇంతవరకు కనపడలేదు. ఇంకొక సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఏం చేస్తారు అని నేను అడుగుతా ఉన్నాను.
ఒకటేనండి, ఈరోజు మన యొక్క సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి మేము అండగా ఉన్నాము, మేము మీకు మీ వెనక నిలబడ్డాము, మీకు భరోసాగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మన నాయకులు మనకు ధైర్యం ఇవ్వడానికి ఈరోజు మన ముందుకు వస్తున్నారు. మీ సమస్యలు ఏదైనా ఉంటే భయపడకుండా ప్రతి ఒక్కటి మీరు ఆయనతో పంచుకోండి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి కూడా మరి ఇదవడానికి తల ఒగ్గేటువంటి పరిస్థితి లేనే లేదు. మనం ఎందుకంటే మనం పొలాలు ఇచ్చాం, మనది ఇది, మనకు స్వతంత్రం ఉంది, మనది డెమోక్రటిక్ కంట్రీ, మనం ఏదైనటువంటి మాట్లాడుకోగలిగేటువంటి మరి చెప్పుకోగలిగేటువంటి స్వతంత్రం స్వేచ్ఛ మనకు ఉంది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నానండి, ధైర్యంగా మీ సమస్యలను అన్నగారు ముందు చెప్పండి. అన్నగారు రేపటి దినాన్న అసెంబ్లీలో మరి అధికార పార్టీ తల వంచైనా సరే రేపు మనకు కావలసినటువంటి పనులు ఆయన చేసి పెడతారు. కాబట్టి మీరందరూ మరి జగన్ అన్నగారి కోసం మనందరూ ఎదురు చూద్దాం. ఆయన చెప్పేటువంటి మాటలు వినాలని నేను అందరినీ మరి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరు వరుసన నా నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.